అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ దొరసాని 6వ భాగం. రాఘవ కుటుంబం తన మీద చూపించే ప్రేమకి ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాలేదు జానకికి. ఎదుటివాళ్ళు తన్నిష్టపడుతున్నట్టు ఎన్నో రకాలుగా సూచించినా తన ఇష్టాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది జానకి. ఎన్నోసార్లు మనసులోనే బాధపడింది. తన నేచర్ అర్థం చేసుకునైనా వాళ్ళు తన్ని ఊరికే వదిలిపెట్టచ్చుగా. అయినా ఎవరో ఎందుకు, అమ్మ వాళ్ళే అర్థం చేసుకోలేదు, మనసు లేదని నిందలేశారు. ఎవరైనా సరే నేనివ్వగలిగినంతే తీసుకొని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే బాగుండు. మనసు తేలిగ్గా ఉంటుంది. ఇకిప్పుడు రాఘవ్ వాళ్ళని చూసినప్పుడల్లా భయపడాలి. నీకు తీసుకోవటమే కానీ ఇచ్చే గుణమే లేదు జాకీ. విజయ్ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇంతకీ ఇప్పుడు విహారీ వాళ్ళు ఎక్కడున్నారో? ఎక్కడున్నా కబుర్లు చెప్పుకుంటూ ఉండుంటారేమో. లేకపోతే ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఉండుంటారు. పాపం వాళ్ళదొక ట్రాజడీ. హైదరాబాదులో కడుతున్న హోటల్ తొందరగా పూర్తయితే బావున్ను. 2 నెలల్లో ఇంటీరియర్ డెకరేషన్ స్టార్ట్ అవ్వచ్చని చెప్పారు. చూస్తుంటే యుగాలు పట్టేలా ఉంది. ఆ హోటల్ ఇలా కంప్లీట్ అయ్యి ఇంటీరియర్ డిజైనింగ్కి మా కంపెనీ చేతుల్లో పట్టమాలస్యం. ఇక నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నన్ను ఆపడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు అని జానకి తనలో తనే అనుకుంటూ ఫోన్ రిసీవర్ ఎత్తి డయల్ చేసింది. హలో అమ్మా, నేను. జానకి కంఠం ఉత్సాహంగా పలికింది. సోమవారం సాయంత్రం 5 అవుతూ ఉండగా చివరి గది స్కెచ్ పూర్తయింది. అది కూడా ఎక్కువ మార్పులు లేకుండానే అప్రూవ్ అయింది. దానికి కూడా కలర్స్ వేసేసరికి మరో 1.5 గంటన్నర పట్టింది. మిగిలిన గదుల డ్రాయింగ్స్ కూడా గోడకి నీటుగా అంటించి పెట్టున్నాయి. జానకి ఆఖరిది కూడా వాటి పక్కన ఆరడానికి పెట్టి తృప్తిగా చూసి ఒళ్ళు విరుచుకుంది. దూరంగా నిలబడొకసారి అన్ని డ్రాయింగ్స్ని పరీక్షగా చూసింది. గది నుండి బయటకొచ్చేసరికి సాయంత్రం 7 అవుతున్నా ఇంకా కొందరు కొలీగ్స్ పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తూ ఆమె మరో 2 గదులు దాటొచ్చి ఆఫీసర్ గది ముందు నిలబడి తలుపు తట్టింది. కమిన్ అన్న పిలుపు వినిపించి తలుపు మెల్లగా తోసి లోనికి వెళ్ళింది. ఓ జానకి, మీరా? మీకోసం ఎదురు చూస్తున్నాను. వెడల్పుగా ఉన్న డెస్క్ అవతల కూర్చొని ఏదో ఫైల్ చూస్తున్న కృష్ణకుమార్ ఆమెను చూడగానే ఫైల్ మూస్తూ పలకరింపుగా నవ్వాడు. అతనికి దాదాపు 40 ఏళ్లుండొచ్చు. గిరిజాల జుట్టు. అతని తీక్షణమైన కళ్ళకి, సౌమ్యమైన మాటలకి పొత్తే లేదనిపిస్తుంది జానకికి. అతను పెన్సిల్ పట్టుకుంటే చాలు, అతని వేళ్లు పేపర్ పైన అద్భుతాలు సృష్టించగలవు. మామూలుగా ఎంత సౌమ్యంగా ఉంటాడో పని దగ్గర మాత్రం అంత కఠినంగా ఉంటాడు. రాత్రి పగలు కష్టపడి తాము డిజైన్ చేసి ఆయన ముందు పెట్టి ఎదురుగా నిల్చుంటే ఆయన కళ్ళు చిన్నవి చేసి పరీక్షగా చూస్తాడు. ఒక్క చిన్న లోపం కనిపించిందా ఇక మళ్ళీ పని మొదటికొస్తుంది. ఇక అసలు డెకరేటింగ్ డిజైన్ నుండైతే ఏమాత్రం పని మారినా డెకరేటర్ల పని గోవిందా. కూర్చోండి అంటూ చైర్ చూపించాడు. జానకి వచ్చి చైర్లో కూర్చుంది. ఆయన మోచేతులు 2 ఎదురుగా టేబుల్ మీద ఆనించి వేళ్లు పెనవేసి, జానకి, మీకు న్యూస్ చెప్పనా? హెబిట్ సెంటర్లో కావేరీ ఫ్యాషన్స్ కమిషన్ మనకే వచ్చింది. జానకిని చూస్తూ అన్నాడు. నిజమా సార్? సంతోషంగా అంది జానకి. ఆమె సంతోషాన్ని చూసి అతను నవ్వాడు. ఎస్ జానకి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాదాపు అయిపోయింది. మనం వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఆ ఇంటి డిజైనింగ్ అయిపోయిందా? అంతసేపు పక్కన పెట్టుంచిన ఆనందం అతని మొహంలో కూడా ప్రవేశించింది. అయిపోయింది సార్, జానకి చెప్పింది. గుడ్, నేనోసారి చూస్తాను. రేపు మనం అబిట్స్ వెళ్దాం. ఎస్ సార్. సరే మరి ఆ డ్రాయింగ్స్ మీ గదిలోనే ఉంచండి, నేను తెచ్చుకుంటాను. మీరింటికి వెళ్ళొచ్చు. అన్నట్టు అడుగుదామనుకున్నాను, టీ కావాలా? పర్లేదు సార్, వద్దు, థ్యాంక్ యూ అంటూ జానకి లేచింది. గుడ్ నైట్ సార్. జానకి తలుపు తీసుకుని బయటపడింది. మరుసటి రోజంతా బిజీగా గడిచిపోయింది. కొత్త ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. మొట్టమొదటిసారి చేసినట్టు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ప్లాన్లు, ఆలోచనలు, డిస్కషన్లు, వీటితో సాయంత్రం అవ్వడం తెలియనే లేదు. బస్టాండ్లో నిలబడి బస్ కోసం ఎదురు చూస్తుంటే ఇంటికి వెళ్తున్నందుకు ఆనందంగా అనిపించింది. ఇంటికెళ్ళి స్నానం చేసి అన్నం తిని నిద్రపోవాలి. ఇక రేపు పొద్దున దాకా లేచే పని లేదు అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంది. అంతవరకు అన్ని రంగుల్ని కలిపి కాషాయం రంగులో ముంచిన సాయంత్రపు నీరెండ కూడా పోయింది. చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి. రోడ్డు కవతల వైపున ఓ కాంప్లెక్స్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ అంతా అద్దాలు బిగించి సాఫ్ట్గా లైట్లు వేసుంచిన లైబ్రరీ కనిపించింది. రోజూ చూస్తుంది దాన్ని.
లోపలికి వెళ్ళే టైమే దొరకట్లేదు. లోపల ఏం పుస్తకాలున్నాయో కానీ ఇక్కడి నుంచి చూస్తే అందులోని ఫర్నిచర్ లేఅవుట్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కుమార్ కానీ చూస్తే ఉర్రూతలూగిపోతాడు. ఇంటీరియర్ డిజైనింగ్లో వుడెన్ ఫర్నిచర్ అతని ఫేవరెట్ టాపిక్ మరి. ఇవన్నీ ఆలోచనలు మెదడులో తిరుగుతూ ఉండగా ఒకసారి వాచి చూసుకుని నిట్టూర్చింది జానకి. బస్ స్టాప్ రద్దీగా ఉంది. బస్సులు, ఆటోలు, రిక్షాలు, కార్లు, స్కూటర్లు జనాన్ని తప్పించుకుంటూ వెళ్తున్నాయి. దూరం నుంచి వస్తున్న ఒక కారు జానకి దృష్టిని ఆకర్షించింది. ఆమె దాని వంకే చూస్తుంటే అది స్లో అయ్యి ఆమె ముందు ఆగింది. జానకి వంగి లోపలికి చూసింది. విహారీ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. కళ్యాణి పక్కనే ఉంది. ఇంటికేనా? విహారీ జానకిని అడిగాడు. అవునన్నట్టు తలూపింది. ఎక్కు మరి. జానకి వెనుక డోర్ తీసుకుని కూర్చోబోతూ విహారీ వంక చూసింది. అతని మొహం బాగా అలసిపోయింది. జుట్టు చిందరవందరగా రేగిపోయింది. అతని వాలకం చూస్తుంటే ఇప్పుడో కాసేపట్లోనో నిద్రపోయేలా ఉన్నాడు. నేను డ్రైవ్ చేయనా? జానకి విహారిని చూస్తూ అడిగింది. ఆ మాట విహారికి తల మీద భారం దిగిపోయినట్టు అనిపించింది. డ్రైవర్ సీటు జానకికి వదిలి వెనక సీట్లో జారగిలపడి కళ్ళు మూసుకున్నాడు. కారు బస్టాండ్ దాటి సాయంత్రపు ట్రాఫిక్లో పడింది. నేను కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలి. పాపం విహారీ 4 రోజుల నుంచి ఒక్కడే డ్రైవ్ చేసి అలసిపోయాడు. కళ్యాణి అంది. 20 నిమిషాల్లో కారు ఇల్లుని చేరింది. ఇంటి ముందంతా శుభ్రంగా ఉంది. కాంతం వచ్చి వెళ్ళినట్టుంది. జానకి వంట చేసి స్నానం చేసింది. విహారీ, కళ్యాణి ఫ్రెషప్ అవ్వగానే ఎక్కువ మాటలు లేకుండానే ముగ్గురు భోజనం చేశారు. తిన్న ప్లేట్స్ కిచెన్లో తనే పెడతానని విహారీ అనటంతో జానకి బుక్ పట్టుకుని పైకి వెళ్ళిపోయింది. ఇకంతేనా ఆమె? నేనున్నానని ఏం మాట్లాడలేదా? లేదంటే నువ్వొక్కడు ఉన్నా అంతేనా? వెళ్ళిపోతున్న జానకి వైపు చూస్తూ అడిగింది కళ్యాణి. ఎవరున్నా అంతే. మనుషులు సగటున రోజులో ఓ 16,000 మాటలు మాట్లాడతారని ఎక్కడో చదివినట్టు గుర్తు. జానకి అందులో ఓ 10 మాటలు మాట్లాడుతుందేమో. కళ్యాణి నవ్వింది. నిన్ను చూస్తుంటే ఆమెని ప్రేమిస్తున్నావేమోనని అనుమానంగా ఉంది. ఎవరైనా జీవితంలో ఒక్కసారే ప్రేమిస్తారు. అమ్మా, నిన్న సాయంత్రం ఇస్త్రీ అబ్బాయి వచ్చాడు. డబ్బులు ఇవ్వాలంట. పొద్దున్న కాంతమ్మ డైనింగ్ టేబుల్ తుడుస్తూ చెప్పింది. ఎంతంట? 2 ప్యాంట్ షర్ట్లకి 2 రూపాయలు, 4 చీరలకు 4 రూపాయలు. అవునా? కాల్చిన చీరకు కూడా రూపాయి ఇవ్వాలంట. జానకి నవ్వింది. అయ్యయ్యో, చీర కాల్చాడా? ఏది? ఏ చీర? కాంతమ్మ తుడవటం ఆపేసి అడిగింది. అదే మైసూర్ క్రేప్, నల్లది లేదు, పింక్ బార్డర్ది. ఓయమ్మా, అది కాల్చేశాడా? 400 ఉండదు ఆ చీర. ఎప్పుడు చూసుకున్నారు? నిన్న పొద్దున్నే చూశాను. మరి నాకు చెప్పలేదమ్మా. మీరింట్లో లేకపోతే ఏంటట? నేను వాడి దుమ్ము దులిపేద్దును కదా. ఇప్పటికైనా ఏం మునిగిపోయింది? ఆ చీర ఇటెయ్యండి, నేను అడుగొత్తా. ఏమని అడుగొస్తావు? జానకి అడిగింది. మీకెందుకమ్మా, మీరు ముందు ఆ చీర అయితే ఇటివ్వండమ్మా అంది కాంతమ్మ. పోతే పోయిందిలే కాంతమ్మ. ఆ టేబుల్ తుడవడం అయితే ఇటొచ్చి కూరలు తరుగు, నేను తొందరగా వెళ్ళాలి జానకి అంది. అయితే ఆ చీర సంగతికి వదిలేస్తారా ఏంటి? ఏం చేస్తాం మరి? అరచేయంత కాలింది. డార్నింగ్ కూడా చేయడం కుదరదు. ఏది? ఇటివ్వండి, నన్ను చూడనేండి. కాంతమ్మ, పోనివ్వమని చెప్పానా? నువ్విట్రా. విహారీ అప్పుడే మెట్లు దిగి రావటం చూసింది కాంతమ్మ. సార్, ఆ ఇస్త్రీ చేసే అతను జానకమ్మ చీర అరచేయి మందాన కాల్చేశాడు అంటూ విహారీ వైపు నడిచింది. విహారీ అలాగా అన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు. జానకికి నవ్వొచ్చింది. పొద్దున్నే ఇలా పరిష్కారం లేని సమస్యలు చెప్తే విహారీకి తొందరగా అర్థం కాదు. అలాగా అంటారేంది సార్? పోయి వాడు దుమ్ము దులిపిరాక? కాంతమ్మ రెట్టించింది. విహారీ కళ్ళు చికిలించి కాంతమ్మను చూస్తూ కిందకొచ్చాడు. ఏంటట జానకి అడుగుతూ వంటింటి తలుపుకు భుజమానిస్తూ నిలబడ్డాడు. అలా చిన్నగా అడుగుతారేంటి? జానకమ్మ చీర ఆ ఇస్త్రీ అబ్బాయి కాల్చేశాడు. పోయి అడగత్తారా లేదా? కాంతమ్మ అతని వెనకాలే నిలబడుతూ అడిగింది. అబ్బా, ఏమని అడిగి రావాలి? విహారీ ఆవలిస్తూ అడిగాడు. కాంతమ్మ అతన్ని దాటుకుంటూ లోపలికొచ్చి జానకి ముందు నిల్చుంది. ఇప్పుడు అడిగితే మాత్రం నా చీర నాకొస్తుందా కాంతమ్మ? పోయిందెలాగూ పోయింది. నువ్వు కూరలు తరుగు అంటూ జానకి కాంతమ్మ ముందుకి కూరల బుట్ట జరిపి స్టవ్ దగ్గరికి వెళ్ళింది. ఇది మరీ బావుందమ్మా. పోయిందని ఊరుకుంటామా? ఆ చీరకు డబ్బులు అడుగుదాం కాంతమ్మ అంది. అయ్యో, అన్ని డబ్బులు ఎక్కడి నుండి తెచ్చిస్తారు? పాపం వాళ్ళు
అయినా చీరలు ఎల్లకాలం ఉంటాయా ఏంటి? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మేం చేసేదో. జానకి కలిపిన కాఫీ విహారి చేతికిస్తూ అంది. మరి విడ్డూరమమ్మా. పెద్దోళ్ళెవరూ రాలా. ఓ సంసారం ఎలా చక్కబెట్టుకోవాలో సూయించలా. పెళ్లి చేస్తిరి, పంపితిరి. చిన్నపిల్లలన్న జాసన్నా ఉండద్దు. లేదులే కాంతమ్మా, మా అమ్మ వాళ్ళు వస్తా అన్నారు. నేనే అవసరం లేదన్నాను. జానకి చెప్పింది. ఇప్పుడన్నా రమ్మని పిలవండి. మీరే సారు సారే. మీకేం తెలవదు. ఈ సారున్నాడే అసలేం అర్థం కాదు. పెద్దోళ్ళు కలగజేసుకోకపోతే ఇక ఈ సంసారం ఎట్టా నడిపేటట్టు? కాంతమ్మ చెప్పిందని కాదు గాని అమ్మ వాళ్ళని తనకే చూడాలనుంది. ఆఫీసులో పని చాలా ఉంది. వైజాగ్ దాకా వెళ్ళి రావటం ఇప్పుడు కుదరదు. వాళ్ళనే ఇక్కడికి రమ్మని అనగలిగితే బాగుండు. కానీ వాళ్ళొస్తే విహారీ తను వేరువేరుగా ఉంటున్నారని తెలుసుకుంటారు. కాంతమ్మే కనుక్కుంది. సంసారం ఏమైపోతుందోనని డైరెక్ట్గానే అంది పొద్దున్న. తెలుసుకుంటే పోయేదేం లేదు. కానీ కొన్ని ఇబ్బందికరమైన క్షణాలుంటాయి, వివరణలు ఉంటాయి. ఇప్పుడు వాటిని ఎదుర్కోవడానికి విహారీ రెడీగా లేడు. తన దగ్గర వాళ్ళు అడిగే చాలా ప్రశ్నలకి జవాబులు లేవు. విడాకుల గురించి మాట్లాడుకుందాం అన్నాడు కదా. ఆ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చాక అప్పుడు అమ్మ వాళ్ళకి విషయం చెప్పొచ్చు. ఇంటికెళ్ళిపోవచ్చు. అప్పుడు ప్రశాంతం. ఇప్పుడు తామిద్దరూ సరిగ్గా కలిసి ఉండట్లేదని తెలిస్తే అందరూ కలిసి బలవంతాన రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారు. అందుకే జానకి సాయంత్రం ఇంటికి ఫోన్ చేసినప్పుడు శాంతి పచ్చళ్ళు పొడులు తీసుకొస్తానంటే నువ్వు రావద్దు, ఎవరి చేతనైనా పంపించమంది. లేదమ్మా, ఇక్కడిప్పుడిప్పుడే అడ్జస్ట్ అవుతున్నాను. మిమ్మల్ని మళ్ళీ చూశాననుకో బెంగగా ఉంటుంది అంది జానకి. నిజానికి ఆ మాట కూడా అబద్ధం కాదు. మూడో రోజు జానకి పొద్దున్నే తలుపు తెరవగానే వాకిట్లో నిలబడి కనిపించారు విహారీ అమ్మా నాన్న. నువ్వు అమ్మ వాళ్ళని రావద్దన్నావంట కదా. పచ్చళ్ళు ఎవరితోనైనా పంపించమన్నావంట. అందుకని మేమే వచ్చాం. డైనింగ్ రూమ్లో కాఫీ తాగుతూ అంది రాధ. జానకి నవ్వింది. ఎవరైడియా ఇది? మా బామ్మదేనా? ఎలా చెప్పగలిగావు? అంది రాధ. అది సరే, బామ్మ ఎలా ఉంది? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? తమ్ముడు వస్తాననలేదా? మీ తమ్ముడికి రావాలనే ఉంది, కానీ పరీక్షలని ఉండిపోయాడు. అందరూ బాగున్నారు. ఇక్కడి సంగతులు చెప్పు. విహారీ ఎలా ఉంటున్నాడు? ఎలా ఉన్నాడని కాదు, నీతో మర్యాదగానే ఉంటున్నాడా? ఇంకా రంకెలేస్తున్నాడా? మేం వచ్చి ఇంతసేపయింది కదా, ఇంకా లేవలేదంటే వాడేం మారలేదన్నమాట. మారతారమ్మా, కొద్దిగా టైం పట్టిద్ది. సార్ మంచోరే గాని గారాబం. కాంతమ్మ కూరలు తరుగుతూ హాల్లో నుండే చెప్పింది. వాళ్ళు వచ్చినప్పటి నుండి ఆమెకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇంటి బాధ్యత అంతా ఇన్నాళ్ళు భుజాన వేసుకుని మోసి ఇప్పుడు వాళ్ళ రాకతో కొంత బరువు దించుకున్నట్టు ఉంది. వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇప్పుడు మీరొచ్చారు కదా, ఇక అన్నీ సక్కబడతాయి చెప్పుకుపోతుంది. అయితే వాడింతవరకు సరిగ్గా లేడంటావా కాంతమ్మ? శ్యామ్ అడిగాడు. కాంతమ్మ మాటలు పట్టించుకోకండి మామయ్య. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తుంది. జానకి కప్పులు తీసుకొని కిచెన్ వైపు నడుస్తూ అంది. ఎందులో చూపిస్తాను? కాంతమ్మ అడిగింది. అసలుంటేనే కదా పెద్దగా చేసి చూపించడానికి, లేనిది కల్పించి చెప్పదు కదా శ్యామ్ అన్నాడు. కాంతమ్మకి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు. మెట్ల వైపు నుండి వస్తున్న విహార్ని చూసి ఆగో సారొచ్చాడు అంది. జానకి, నువ్వు చెప్పు, వాడేమన్నా మారాడా? రాధ అడిగింది. జానకి అవునన్నట్టు కాదన్నట్టు తలూపింది. అప్పుడే డైనింగ్ రూమ్లో వాళ్ళని చూసిన విహారీ ఆశ్చర్యపోయాడు. అమ్మా, నాన్న ఎప్పుడొచ్చారు అంటూ గబగబా మెట్లు దిగి కిందకొచ్చాడు. కాంతమ్మ తరిగిన కూరలు తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఓ అరగంట అయింది అన్నాడు శ్యామ్. జానకి ఇచ్చిన కాఫీ తాగుతూ శ్యామ్ వాళ్ళతో మాట్లాడుతున్న విహారీ కాంతమ్మ వంటగదిలో నుండి బయటికెప్పుడొస్తుందా అని చూశాడు. ఆమె ఏదో పని మీద పెరట్లోకి వెళ్ళింది. వెంటనే వంటింట్లోకొచ్చాడు. జానకి గొంతు తగ్గించి చిన్నగా పిలిచాడు. మా నాన్న వాళ్ళు ఎన్ని రోజులుంటారో నాకు తెలియదు కానీ వాళ్ళున్నన్ని రోజులు మనం మామూలుగా ఉందాం. ప్లీజ్, ఫ్రెండ్గా నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు. ఆల్రెడీ ఇది వరకు నేను వాళ్ళని చాలా బాధ పెట్టాను. నీకు తెలుసుగా, మన పెళ్ళైన 2వ రోజే చాలా మాటలు అన్నాను. ఇప్పటికే బాధపడుతున్నాను. వాళ్ళు చేసిన మోసం, చెప్పిన అబద్ధాలు నేను మర్చిపోయానని కాదు కానీ వాళ్ళకి నేనొక్కడినే కొడుకుని. నేను చెడిపోవాలని వాళ్ళు కోరుకోరు కదా. ఎందుకు చేశారో వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి.
విహారీ గుసగుసగా చెప్పుకుపోతున్నాడు. జానకి నవ్వింది. అంత సీరియస్గా చెప్తుంటే ఏంటి నవ్వుతున్నావు అన్నాడు విహారీ. ఒక్క నెలలోనే చాలా మారారే అంది జానకి. ఏం మారాను? ఏం లేదు కానీ మీ అమ్మ వాళ్ళని నేనే విధంగానూ బాధ పెట్టను. మాటిస్తున్నాను. వీళ్ళు బాధపడితే వెళ్ళి మా అమ్మ వాళ్ళకి చెప్తారు. వాళ్ళు బాధపడి ఇక్కడికొచ్చి మనకి లేనిపోని ప్రసంగాలిస్తారు. అప్పుడు మనం బాధపడాలి. ఇందులో ఇన్ని బాధలున్నాయి. నేను జాగ్రత్తగా ఉంటాను. జానకి కూడా అదే గొంతుతో చెప్తూ నవ్వేసింది. విహారీ కూడా నవ్వేశాడు. ఇవ్వాలేనమ్మా ఇంతగానం నవ్వుతున్నారు. కాంతమ్మ గొంతు తలుపవతల నుండి వినిపించేసరికి జానకి వంటింట్లో నుంచి బయటికి నడిచింది. ఏమ్మా బట్టలు ఎక్కువ తెచ్చుకోనట్టుంది కాంతమ్మ రాధనడిగింది. 2 రోజులే కదా కాంతమ్మ. రాధ మాట విని కాంతమ్మ ఆశ్చర్యపోయింది. ఏంటి 2 రోజులేనా? ఇంకా ఓ 2 నెలలన్నా ఉంటారనుకున్నాను. ఉద్యోగాలు ఒకటున్నాయిగా కాంతమ్మ, చేసుకోవద్దు అంటూ రాధ నవ్వింది. కాంతమ్మకు నవ్వు రాలేదు. కొత్త సంసారం పనులెట్టా చేసుకోవాలో చూపించే వరకన్నా కొన్నాళ్ళుండరాదమ్మా. మరీ విడ్డూరం కాకపోతేను. అసలు మా జానకి నిన్నెలా భరిస్తుందో నాకు అర్థం కావటం లేదు. విహారీ జానకి వెనక్గా వచ్చి నిలబడుతూ అన్నాడు. మీరు మరీ చెప్తారులే సారు. కాంతమ్మ విహారీ వైపు చూస్తూ నిష్ఠూరంగా అంది. నీ ఆఫీస్ ఎన్ని గంటలకమ్మా? రాధ జానకిని అడిగింది. 9కి అత్తయ్య, కానీ ఇవాళ సెలవు పెడతాను. ఎందుకులేమ్మా అనవసరం. అక్కర్లేదు జానకి. మేము తెలిసిన వాళ్ళని కలిసి కాస్త షాపింగ్ చేసి మళ్ళీ నువ్వు వచ్చేసరికి వచ్చేస్తాం. ఆఫీస్ నుండి ఎన్ని గంటలకు తిరిగి వస్తావు అడిగింది రాధ. 6 అవుతుంది అత్తయ్య. మరి నువ్వు నీ సంగతేంట్రా శ్యామ్ అడిగాడు విహారిని. 5:30 6 అవుతుంది నాన్న. ఆఫీస్ కారుంది. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, భద్రప్ప తీసుకెళ్తాడు. అయినా నాకు తెలిసి మీకు ఇక్కడెవరూ లేరే తెలిసిన వాళ్ళు. ఎందుకు లేరు? మా వెంకటేశ్వరరావు లేడు? ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. అయితే నీకు ఆఫీసు వాళ్ళు కారిచ్చారన్నమాట శ్యామ్ అన్నాడు. ప్రమోషన్ కూడా వచ్చింది మామయ్య. విహారీ ఇప్పుడు మేనేజర్ అయ్యాడు జానకి చెప్పింది. అవునా? ఎప్పుడు? మాకు చెప్పనే లేదు. అది మర్చిపోయా నాన్న. ఏంటి మర్చిపోయావా? లేదా మా మీద ఇంకా అలక తీరలేదా? అదేం లేదు నాన్న, ఆఫీస్లో పని ఎక్కువైంది. విహారీ మునివేళ్లతో మెడ వెనక రాసుకుంటూ చెప్పాడు. అసలు ఈ మధ్య తను సరిగ్గా ఇంట్లో లేనే లేడు, ఎవరికైనా ఏమైనా చెప్పటానికి. అమ్మో, కారంటే గుర్తొచ్చింది. భద్రప్పతో మాట్లాడాలి. అమ్మ వాళ్ళతో ఏం చెప్పొద్దని చెప్పాలి. ఏ సంగతులు మాట్లాడొద్దనాలి. ముందే చెప్తే మంచిది అనుకున్నాడు విహారీ. సాయంత్రం విహారీ త్వరగా ఇంటికొచ్చి ఇంట్లోనే ఉన్నాడు. అతను అంతగా మాట్లాడతాడని, అంతగా నవ్వించగలడని జానకి అనుకోలేదు. కనీసం ఊహించనైనా లేదు. 1-2 సార్లు జానకి తన వంక కొత్తగా చూడటంతో విహారీ గమనించి ఆమెను చూసి వెక్కిరింపుగా నవ్వాడు. ఆమె కళ్ళు దించుకొని ఒళ్ళో పెట్టుకున్న చేతుల వంక చూసుకోవటంతో రాధ ఆమె దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంది. జానకి చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ అంది. వాడి మాటలకేం కానీ జానకి, మేమెప్పుడు వినేదే. నువ్వు చెప్పు, నీ ఆఫీస్ ఎలా ఉంది? మీ మేనేజర్ ఎలాంటివాడు? నీ పని గురించి చెప్పు అంది రాధ. ఇన్ని రోజులుగా జానకి చేస్తున్న ఉద్యోగమేంటో విహారికి తెలుసు. అయినా అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె చెప్పగా వింటుంటే అతనికి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. జానకి మాట్లాడుతూ ఉంటే ఇల్లంతా ఒకసారి పరికించి చూశాడు. ఆమె రాకముందు ఈ ఇల్లు ఎలా ఉండేదో అతనికి గుర్తు రాలేదు. ఆమె వచ్చి 4 రోజులు కాలేదంటే అతనికి విచిత్రంగా ఉంది. ఆమె వెళ్ళిపోయాక మళ్ళీ ఇల్లు ఎలా ఉంటుందో. అప్పటికి ఇంట్లోకి కళ్యాణి వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడున్నట్టు గంటలు గంటలు నిశ్శబ్దంగా గడిచిపోదు. అప్పుడు ఇల్లంతా నవ్వులు పండుతాయి. అప్పుడు తను మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఒక్క కళ్యాణి చాలు, 2 వంతు తనే మాట్లాడుతుంది. జానకి ఇంతగా మాట్లాడటం చూడటం ఇదే మొదటిసారి. తన ఇంట్లో ఉన్నా సరే అవసరం పడితే తప్ప తనతో మాట్లాడదు. ఎప్పుడైనా మాట్లాడితే అది కూడా కాంతమ్మతోనే. అసలు ఇంతకీ తను నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అతనికి ఉన్నట్టుండి మొదటిసారిగా అనుమానం వచ్చింది. నేను ఇంకో అమ్మాయితో తిరిగినా నాకు అనవసరమైన విషయంలా వ్యవహరిస్తుంది. పెళ్లి గురించి మాట్లాడకుండానే విడాకుల గురించి మాట్లాడినా ఆశ్చర్యపోదు. నేను మాట్లాడినా ఆశ్చర్యపోదు, మాట్లాడకపోయినా ఏమనదు. అసలు నాకు సంబంధించిన ఏ విషయం గురించి పట్టించుకోదు. ఆ మాత్రం దానికి ఆమె పెళ్ళెందుకు చేసుకుంది?
పెళ్లికి ముందు కళ్యాణితో స్నేహం గురించి అమ్మవాళ్ళు గ్యారంటీగా చెప్పుండరు. మరి పెళ్లి తర్వాత ఆ విషయం తెలిసినప్పుడు ఈ పెళ్లి చేసి నన్ను మోసం చేశారే అని బాధపడిందా లేదా? ఇంకా నేను నయం, మోసం చేశారు అని కనపడ్డ ప్రతి వాళ్ళని నిందించాను. అసలు పట్టింపే లేనప్పుడు పెళ్ళెందుకంట? లేకపోతే ఆమెలా ప్రవర్తించడానికి ఏదైనా కారణముందా? ఆస్తి కోసమా? అలా ఏమయ్యుండదు. తనకన్నా ఆస్తి అంతస్తు, చదువు తెలివి, అందం జానకికి ఎక్కువే. పోనీ పరువు కాపాడుకోవటం కోసం చేసుకుందా? డైనింగ్ టేబుల్ దగ్గర తనకెదురుగా కూర్చొని భోజనం చేస్తున్న జానకిని చూస్తుంటే రకరకాల ఆలోచనలు వచ్చాయి విహారికి. జానకికి ఓ గతం, అందులో ఓ రహస్యం ఉందంటే ఎంతమాత్రం నమ్మబుద్ధి కాదు. ఆమె ఇంకా 100 ఏళ్ల గాఢ నిద్రలో ఉన్న రాజకుమారి మేల్కోవడానికి రాజకుమారుని తొలిముద్దు కోసం ఎదురు చూస్తున్న స్లీపింగ్ బ్యూటీలా ఉంది. మిగిలిన వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయినా విహారీ ఆఫీస్ నుండి తెచ్చుకున్న బిజినెస్ ఫైల్స్ చదువుతూ కూర్చున్నాడు. అతను ఎంతోసేపు చదవలేదు. అప్పుడే నిద్ర ముంచుకొచ్చింది. ఫైల్ మూసేసి లేచి స్టడీ లైట్ ఆర్పేశాడు. ఫైల్ పట్టుకుని పైకి నడిచాడు. ఇక్కడే చదవలేదు, ఇక మంచం చూశాక చదువుతాడా? అయినా కూడా పట్టుకుని వెళ్ళాడు. పక్క గదిలో సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. కాసేపటికి మాటలు ఆగిపోయాయి. ఆ 2 గదుల మధ్య కనెక్టింగ్ తలుపు తెరుచుకుంది. జానకి లోపలికొచ్చి తన వెనక తలుపు మూసింది. విహారీ మంచం మీద నుండి లేచి పక్కనే ఉన్న బెడ్ లైట్ ఆన్ చేశాడు. ఏం కావాలి అని అడిగాడు. ఇన్ని రోజులుగా ఆమె పక్క గదిలోనే పడుకుంటున్నా ఎప్పుడూ ఈ రూంలోకి రాలేదు. అత్తయ్య గారు, మామయ్య గారు నా గదిలో పడుకున్నారు, నేనిక్కడే పడుకుంటాను. ఆమె గొంతు తగ్గించి పక్క గదిలోకి వినిపించకుండా చెప్పింది. ఏంటి ఇక్కడ? విహారీ మంచం మీద నిటారుగా కూర్చుంటూ అడిగాడు. అయ్యో, అలా గట్టిగా మాట్లాడకండి, వాళ్ళకి వినిపిస్తుంది. మరి ఎక్కడ పడుకోను నేను? కింద హాల్లో సోఫాలో పడుకోనా అంటూ జానకి అడిగింది. అదే మొద్దు, నువ్వే ఇక్కడ పడుకో, నేనే కిందకెళ్ళి పడుకుంటాను విహారీ అంటూ మంచం దిగాడు. అతనికి చిరాగ్గా అనిపించింది. కింద పడుకోవటం తనకి ఇష్టం లేదు. సరే, జానకి తన మంచం మీద పడుకుంటుందన్న ఆలోచన అంతకన్నా కష్టంగా ఉంది. కానీ ఏం చేస్తాడు? తన పేరెంట్స్ ఆమె గదిలో పడుకుంటే ఆమెని కిందకెళ్ళి పడుకోమనలేడు కదా. ఆమె ఏమనుకోదనుకో. నిజంగానే వెళ్తున్నారా? జానకి అడిగింది తలుపు వైపు నడుస్తున్న అతన్ని చూస్తూ. అవును. ఆ ప్రశ్న జానకి ఎందుకు అడిగిందో అర్థం కాక కనుబొమ్మలు ముడుస్తూ అన్నాడు విహారీ. మీరు పొద్దున్నే నిద్రలేచే కన్నా ముందు మీ అమ్మ వాళ్ళు నిద్రలేస్తారు. మీరు కింద సోఫాలో పడుకుండగా చూస్తే వాళ్ళేమనుకుంటారు అని అడిగింది. మరేం చేద్దామంటావు అడిగాడు విహారీ. ఇదేమన్నా పెద్ద సమస్య? ఇద్దరం ఇక్కడే పడుకుందాం. మిమ్మల్ని నేనేం రేప్ చేయను, నిజంగా, ప్రామిస్. విహారీ ఆలోచిస్తూ ఉన్నాడు. సర్లేండి, మీకు నా మీద నమ్మకం లేదు, అయితే నేనే కిందకెళ్ళి పడుకుంటాను జానకి అంటూ తలుపు వైపు నడవబోయింది. ఏం అవసరం లేదు, ఇక్కడే పడుకో. విహారీకి ఇష్టం లేకపోయినా కష్టంగానే అన్నాడు. అమ్మయ్యా, థ్యాంక్స్, కింద దోమలు కుట్టి చంపేస్తాయి అంటూ మంచానికి మరోవైపు వచ్చి కూర్చుంది. మా అమ్మ నీకన్నా ముందు నిద్రలేస్తుందేమో విహారీ లైటు తీసేస్తూ చెప్పాడు. సగం నిద్రలో ఉన్నప్పుడు పక్కన అలికిడి అయ్యేసరికి జానకికి మెలకువ వచ్చి చూసింది. గదిలో లైటు వేసి ఉంది. కొద్దిగా పక్కకి తిరిగి చూసింది. విహారీ మంచం మధ్యలో లేచి కూర్చొని తన వంకే చూస్తూ ఉన్నాడు. అతని మొహం పైన చిరుచెమట్లు పట్టున్నాయి. జానకి కంగారు పడుతూ ఏం జరిగింది అని అడిగింది. అతను ఏం లేదని తలూపాడు. అయినా సరే జానకి లేచి కూర్చుంది. విహారీ వాలకం చూస్తుంటే ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. విహారీ మొహాన పడ్డ జుట్టుని పక్కకి తోసుకొని మొహం తుడుచుకున్నాడు. జానకి వంక ఇబ్బందిగా చూశాడు. జానకి, చెప్తే నవ్వవుగా? నవ్వా? నవ్వడం ఎందుకు? జానకి అతన్ని అర్థం కానట్టు చూస్తూ అడిగింది. మసగ వెలుగులో నీ జడ చూసి భయపడ్డాను. జానకి కళ్ళు పెద్దవయ్యాయి. అవునా, నా జడ చూసి భయపడ్డారా? జానకికి నవ్వొస్తుంది, కానీ ఆశ్చర్యంగానే అడిగింది. నీకు విచిత్రంగానే ఉంటుంది. సగం నిద్రలో చూసి ఉలిక్కిపడ్డాను. ఇంకా నయం, గుండె ఆగిపోలేదు. నల్లగా పొడుగ్గా తాచుపాములా మంచం మీద సయ్యాటలాడుతున్న తన జడని జానకి మురిపెంగా ముందుకు వేసుకుంది. ఆమె పెదాలు వణుకుతూ ఉండటం చూసి విహారీ విసుక్కున్నాడు. నువ్వు నవ్వనన్నావు అంటూ గుర్తు చేశాడు.
కానీ అతనికి కూడా నవ్వు ఆగలేదు. అది అర్ధరాత్రని గుర్తొచ్చింది. ఇంకా నవ్వుతూనే వాళ్ళు లైట్ తీసేసి పడుకున్నారు. మళ్ళీ గదిలో బెడ్ లైట్ పల్చటి కాంతి పరుచుకుంది. అర్ధరాత్రి ఆ నవ్వులు విని పక్క గదిలో ఒక నిట్టూర్పు తేలికపడ్డ మనసుని సూచిస్తూ ఆ చీకట్లో కలిసిపోయింది. శ్యామ్ రాధా వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లు మళ్ళీ మామూలు పరిస్థితికొచ్చింది. వాళ్ళు ఉన్నంత వరకు ఆఫీస్ లేని సమయమంతా ఇంట్లో ఉన్నతను ఆ రోజు ఆదివారమైనా సరే పొద్దున్నే బయటికెళ్ళిపోవటానికి తయారవుతున్నాడు. హాల్లో ఫోన్ మోగితే హడావుడిగా వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. కళ్యాణి షాపింగ్కి వెళ్దామంది. తను తయారయ్యాడో లేదో కనుక్కుందామని చేసిందేమో అని అనుకున్నాడు. అతను రిసీవర్ ఎత్తి అవతల వైపు వినిపించిన గొంతు విని ఆశ్చర్యపోయాడు. జానకి, నీకే ఫోన్. రిసీవర్ పక్కనే పెట్టి పిలిచాడు. ఎవరు? జానకి దగ్గరకొస్తూ అడిగింది. అదే గౌతమ్. గౌతమ్ ప్రపోజ్ చేసి వారమవుతుంది. జవాబు కోసం చేశాడేమో తన మనసులోనే అనుకుంటూ జానకి రిసీవర్ అందుకుంది. విహారీ పక్కనే నిలబడున్నాడు. గౌతమ్ ఆ విషయం అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? జానకి ఆలోచిస్తూనే హలో అంది. హలో జానకి, మీకు వేరే ఎంగేజ్మెంట్స్ లేకపోతే ఇవాళ మధ్యాహ్నం లంచ్కొస్తారా? గౌతమ్ అడిగాడు. అతను పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడే కాదని చెప్పాల్సింది. ఇప్పటికే లేట్ అయింది. ఈ వారం రోజులుగా అతనేం ఆశలు పెంచుకున్నాడో ఏమో. ఇవాళ కలిసి నేనేమనుకుంటున్నానో చెప్పి ఈ పరిచయం ఇక్కడే కట్ చేయటం మంచిది అని ఆలోచించుకొని ఓకే వస్తాను అని సమాధానమిచ్చింది జానకి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అడగగానే వస్తానన్నారు. నాకు శుభసూచకంగా కనిపిస్తుంది. నా ఆశలు తీరే రోజు దగ్గరలోనే ఉన్నట్టుంది. అతని మాటలు జానకిలో కలిగిన అనుమానాన్ని రుజువు చేశాయి. మీరు 12 కల్లా రెడీగా ఉంటారా? నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర పికప్ చేసుకుంటాను. అయితే 12 మరీ ఎర్లీ అంటారా? గౌతమ్ అడుగుతున్నాడు. అలా ఏం కాదు, ఉంటాను చెప్పింది జానకి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అతను ఫోన్ పెట్టేశాడు. ఏంటట? విహారీ అడిగాడు. లంచ్కి ఇన్వైట్ చేశాడు. ఏ ఎందుకట? అడిగాడు విహారీ. ఎందుకు ఏంటి? జానకి అతన్ని దాటుకుని వెళ్తూ అడిగింది. లంచ్కి ఎందుకు పిలిచాడు అని ఏదైనా కారణం ఉండాలిగా అన్నాడు విహారీ. జానకి సగంలో తను వదిలిపెట్టి వచ్చిన సరుకుల లిస్ట్ అందుకుంది. అక్కడే కూర్చుని రాస్తూ మీకు సంబంధించిన కారణం కాదు అంది. విహారీ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఓహ్ మంచిది అంటూ వెనక్కి తిరిగి మరో 10 నిమిషాల్లో అతను బయటికి వెళ్ళిపోయాడు. 12 అవుతూ ఉండగా గౌతమ్ వచ్చాడు. ఆ రోజు కూడా అంతకుముందు 2-3 రోజులుగా ఉన్నట్టు వాతావరణం చల్లగా ఉంది. దూది పింజల్లాంటి మబ్బులు ఎండని ఫిల్టర్ చేసి తీవ్రతను పూర్తిగా తగ్గించాయి. తెల్లని వెలుగు లోకమంతా ఆహ్లాదకరంగా పరుచుకునుంది. లోపలికొస్తారా? జానకి మర్యాద కోసం కారులో ఉన్న గౌతమ్ని అడిగింది. లేదు, వెళ్దాం, మీరొచ్చేయండి అన్నాడు గౌతమ్. జానకి వెళ్ళి కారులో గౌతమ్ పక్క సీట్లో కూర్చుంది. మీరెక్కువ బ్లూ కలరే వేసుకుంటారు కదూ అని అడిగాడు గౌతమ్. అవును, కూల్గా ఉంటుందని. మీలాగా? గౌతమ్ మాటలకి విజయ్ అన్న మాటలు గుర్తొచ్చాయి. నువ్వు కూల్గా కాదు జానకి, కోల్డ్గా ఉంటావు. మనిషిలో, అందులోనూ ఒక ఆడపిల్లలో ఉండాల్సిన వెచ్చదనమే లేదు నీలో. బ్రతికుండడానికి తప్పితే నీ హృదయం ఇంకా దేనికి స్పందించదు. ఎన్ని మాటలన్నాడు విజయ్. అసలు అన్ని రోజులు తన్ని ప్రేమించాడా, ద్వేషించాడా? ఆమెకి మనసులో కళ్యాణి పట్ల తొలిసారిగా అసూయ మెరిసి మాయమైంది. విజయ్ తన్నన్నట్టు విహారీ కళ్యాణిని ఒక్క మాట కూడా అనడు. బ్లూ మీ ఫేవరెట్ కలరా అన్నాడు గౌతమ్. కాదు, నా ఫేవరెట్ కలర్ బ్లాక్. బ్లాక్, ఎస్, గౌతమ్ తల ఊపుతూ అన్నాడు. నిజమే, మీరు మా ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు అదే కలర్ చీర కట్టుకున్నారు, గుర్తుందా? నేను మిమ్మల్ని భవిష్యత్తులో ఇంకా ఎన్నిసార్లు చూసినా ఆ రోజు చూసిన మిమ్మల్ని మాత్రం మర్చిపోను. ఆ రోజు తన్ని చూసి విహారీ కూడా స్టన్ అయ్యాడు. ఆ క్షణం గుర్తుకొచ్చి జానకి చిన్నగా నవ్వుకుంది. విహారికి తనంటే అయిష్టం కాదు, కళ్యాణి లేకపోతే అతను తన్ని ఇష్టపడేవాడు. ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో తెలియదు కానీ లేకపోతే విహార్ని కొంగుకి కట్టేసుకునేది తను. కానీ కళ్యాణితో తను పోటీ పడలేదు. చెప్పండి, తాజ్కి వెళ్దామా, భాస్కరాకా? గౌతమ్ అడిగాడు. మీ ఇష్టం. ఓకే ఫైన్, భాస్కరాకి వెళ్దాము. మీరింతకు ముందు అక్కడికి వెళ్ళారా అడిగాడు. ఆహా లేదు. గుడ్.
ఇవాళ వాతావరణం అంచనా వేసేలా లేదు కదూ. వర్షం పడుతుందంటారా? జానకి ఆకాశం వంక చూసింది. మళ్ళీ గౌతమే, దానిష్టం. ఇవాళ వర్షం మనల్ని చూడ్డానికి వచ్చినా ఏమనను, రాకపోయినా ఏమనుకోను. కానీ రాకపోతే దానికి నష్టం. ఏమంటారు? జానకి నవ్వింది. మీకు వర్షంలో తడవటం ఇష్టమేనా? జానకి ఇష్టమే అన్నట్టు తల ఊపింది. అనుకున్నాను. వర్షంలో తడిస్తే మనసు ఉప్పొంగుతుంది. ఏమంటారు? స్పందించే హృదయం ఉన్న ఎవరికైనా అది ఒక అనుభవం. జానకి వింటూ ఉంది. అందులోనూ చిటపట చినుకులు పాటలో లాగా ప్రేమికులు చేయి చేయి పట్టుకొని చెట్టు నీడ కోసం పరిగెడుతుంటే ఆ హాయి చెప్పలేను పొమ్మన్నాడు ఆ పోయెట్ ఎవరో. జానకి గౌతమ్ మాటలకి నవ్వుతూనే ఉంది. అలా చెలికాడి చేయి చేయి పట్టుకొని పరిగెడుతూ ఉంటే ఎలా ఉంటుందంటారు? నాకు ఆ హాయి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. నవ్వుతూ ఉన్న జానకిని చూస్తూ అన్నాడు. జానకి ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉంది. మీకేమనిపిస్తుంది? తిరిగి అతనే అడిగాడు. ఏమో, నాకు నచ్చదు. ఏం నచ్చదు? అదే, అలా చేయి చేయి పట్టుకుని పరిగెత్తడాలు నేను చాలాసార్లు బస్టాండ్లలో చూశాను. నాకు చిరాగ్గా అనిపిస్తుంది. ఓహో, మరి ప్రేమికులు ఎలా నడవాలంటారు? మీకు కోపం వచ్చిందా? అడిగింది జానకి. లేదు లేదు, మీరు చెప్పండి. నడవటం అనే కాదు, ఎవరైనా మెచ్యూర్డ్గా డీసెంట్గా బిహేవ్ చేయాలి. అందరి ముందు సీన్లు ప్లే చేయనక్కర్లేదు కదా. గౌతమ్ రోడ్డుపై నుండి చూపు మరల్చి జానకిని చాలాసేపు చూశాడు. మళ్ళీ డ్రైవింగ్ పైన దృష్టి మరల్చి అందరి ముందు అన్నారు. అంటే ఎవరూ లేకపోతే పర్వాలేదా? అతను నవ్వుతూ అన్నాడు. జానకి నవ్వలేదు. నేను చెప్పేది మన ప్రవర్తన చూడటానికి ఇబ్బందిగా ఉండకూడదని. వాళ్ళు ఒకరి ప్రెజెన్స్లో ఒకరు చేసే పనులు ఒకళ్ళపైన ఒకళ్ళకి ఇంకా గౌరవం పెంచేవిగా ఉండాలి. మొహం చిన్నపుచ్చుకొని తన అభిప్రాయం సరైందే అని ఒప్పించడానికి చెప్తున్న జానకిని చూస్తుంటే గౌతమ్కి ముద్దుగా అనిపించింది. ఇంకా పసితనం వీడిన ఆమె మనసుకి ఎంతో నేర్పించాల్సిన అవసరం ఉంది. నాకివ్వాల తెల్లవారుజామున ఓ కలొచ్చింది, చెప్పమంటారా? గౌతమ్ అడిగాడు. చెప్పండి. గౌతమ్ హుషారుగా మొదలుపెట్టాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.